కొంతమంది పాపములో, కొంతమంది శాపములో, కొంతమంది విగ్రహారాధనలో, కొంతమంది అసూయలో, కొంతమంది వేషధారణతనంలో, ఇలా ఎవరు జీవితాలు వాళ్ళని ఎక్కడెక్కడో కట్టబడిన మనందరినీ దేవుని కృపచేత, దేవుని వాక్యం చేత ఆయన మన మడకట్లు విప్పి మనందరినీ కూడా ఇక్కడకు తోలుకొచ్చేయండి. అందుకే స్తోత్రం చెప్పండి. అసలు మీరు ఒక నిజం ఒప్పుకోవాలంటే మనలో చాలా మంది కుదురుబాటు ఉండదండి. చాలా మందికి అంటాను అంతకంటే కుదురుబాటు అంటే కొంతమంది అప్పుడప్పుడు అంటారు కొన్ని పదాలు చేశా నన్ను కదపొద్దు, నాకు నేనే అర్థం అవును, నేనేం చేస్తాను హలో మాట్లాడాలి, మట్టిపోతుంది ఇక్కడ చక్క కూర్చున్నాను ఇక్కడ కేవలం అది కృపయేగా పరిలోకమంతా సంతోషమే. కేవలము అందరూ చెప్పండి అమ్మ, దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని కట్టబడిన స్థితిలో ఉన్నారండి? గాడిద పిల్ల. ఈ గాడిద మీకు ఏం చెప్పాడండి? భూమి మీద ఉన్న పశువులన్నింటిలో కల్లా శాపకరమైన పశువు అని చెప్పాడండి. ఈ భూమి మీద అన్ని జన్మల కంటే గొప్ప జన్మ ఏదంటే మానవ జన్మ. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇన్ని పక్షులు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయి, అటు ఇల్లు ఉంటాయా? మనకి ఎలాంటి ఇల్లు ఉంటాయంటే ఎవరు తగినట్టు వాళ్ళు కట్టుకుంటాం, తప్పే ఉందండి. నీ స్థితిని నువ్వు కట్టుకుంటాం, నా స్థితిని బట్టి నేను కట్టుకుంటాను. మొత్తానికి ఎవరికి ఉండే ఇల్లు వాళ్ళకు ఉంటాయి. ఎవరికి తగినట్లుగా వాళ్ళు చక్కగా చిత్రీకరించుకుంటాం, దాంట్లో ఉండి ఆనందపడుతున్నాం, సంతోషిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి లోకములో ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు తన పోలిక చొప్పున నిర్మించాడు కనుక, రూపించాడు కనుక, రూపుదిద్దాడు కనుక. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడి వాక్యం ఇంత కృపనిచ్చినా, ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని వేలులు పొందుకున్నా, ఇంత భాగ్యాన్ని మనకిచ్చినా, మనం చేసుకునే పనికిరాని పనులు బట్టి, మనం చేసే దేవుడికి వ్యతిరేకమైన పనులు బట్టి మన జీవితాన్ని దేనితో పోల్చబడిందంటే గాడితో పోల్చబడిందండి. గాడితో పోల్చబడిందండి. ఇదేంటంటే పాస్టర్ గారు, అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పదన్నారు. బాగుంది. మనిషికి ఎన్నో వసతులు, ఫెసిలిటీస్ దేవుడు ఇస్తున్నాడు, నిజమే కాదట్లా. మరి ఈ మానవ జన్మ ఎందుకు గాడితో పోల్చబడిందంటే, ఈ గాడిద ఎలా కట్టబడిన స్థితిలో ఉందో, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా, ప్రార్థన చేసేవాళ్ళు కూడా, దేవుడే నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా, ఆరాధనకు వచ్చేవాళ్ళు కూడా, బాప్తిసాలు పొందిన వాళ్ళు కూడా, పళ్ళను తీసుకునే వాళ్ళు కూడా, అనేకులకి వందనాలు చెప్పేవాళ్ళు కూడా, సంథింగ్ రాంగ్ ఎక్కడో 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 కట్టబడ్డారు. దేవుడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ విడుదల ఆది
ఆదివారానికి మట్లాదివారం అనే ఒక పేరు కాదండి, రెండో పేరు ఏంటో తెలుసా? విడుదల ఆదివారం. ఏ ఆదివారం అంటే గాడిద ఏం చేశాడు దేవుడు? గాడిద పిల్లలు ఏం చేశాడు దేవుడు? గాడిద విడిపించినాడు, గాడిద పిల్లలు విడిపించినాడు. నిన్ను విడిపించలేడా? నన్ను విడిపించలేడా? మన కుటుంబాన్ని విడిపించలేడా? మన బంధువుల్ని విడిపించలేడా? చెరసాల్లో ఉన్న పవన్ని విడిపించిన దేవుడు, సేనను విడిపించిన దేవుడు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగోళములో ఉన్న వారు విడిపించిన దేవుడు, సింహాల బోన్లో ఉన్న దానియేలుని విడిపించిన దేవుడు. విడిపించగలిగిన వాడు, ఎక్కడ కట్టబడ్డా విడిపించగలిగిన వాడు, ఎక్కడ ఉన్నా విడిపించగలిగిన వాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వీడియో కొంతమంది అందరూ విశ్వాసులు కనుక డైరెక్ట్ గా మమ్మల్ని నడకపోయినా లోపల కొంతమంది కొనుక్కునేవాడు ఉంటారు. ఇక్కడ కొంతమంది అందరూ కదా, ఏంటంటే మేము ఎక్కడ కట్టుబడ్డాం మాస్టర్ గారు, ఈ తెట్లో కూడా చర్చకొస్తే ఇంత మాటలు మమ్మల్ని అంటున్నాం, ఇంత చెమట్ల కప్పుకొని కూడా మీ వాక్యం ఏంటంటే ఇంత మంది మాట్లాడుతాం. చెప్పనా ఎక్కడ కట్టుబడ్డావో? అసూయ పోల నీలో. ఏం పోలా? అసూయ. ఆ మాటకే స్పెల్లింగ్ తెలుసా మీకు? చదువుకునే పిల్లలు రాను చెప్పడం. అసూయ అనే మాటకి అర్థం చెప్పండి. అది తెలుసులేండి, నన్ను చెప్పన్నారు పాడైపోతారు. రాజును నమ్మిన వాడు పైకి రాకుండా పోవచ్చేమో, దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు పాడుతాడు. ఆ అభివృద్ధి చెందుతూనే ఉంటాడు, అభివృద్ధిలోకి వస్తూనే ఉంటాడు, దీవించబడుతూనే ఉంటాడు, ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. నమ్మిన వాడిని దేవుడు దీవించును కాక. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే అసూయ. రెండోదేనండి చిన్న అబద్ధాలు ఆడతారు. ఎంత తీయండి, పెద్ద ఆడరు, చాలా చిన్న అబద్ధాలండి. చిన్నదైన అబద్ధమే, చిన్న దొంగతనమే, పెద్ద దొంగతనమే. అంటే ఇప్పుడు నేను ఎక్కడ కట్టబడినట్టు? అబద్ధాలలో. మనం పాడతంటే, ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ మన మీదకి వేగంగా బలముగా దిగి వస్తుంటే ఇక మనం అబద్ధాలు ఆడాల్సిన పనే ఉంది. అవునంటే అవును, స్తోత్రం చెప్పాలి, ఇద్దరుగా చెప్పాలి. హల్లెలూయా. మీరు కొంతమంది అనుకుంటారండి, మాస్టర్ గారు మీరు మైక్ ఇచ్చుకొని దంచేస్తారు, మీకు ఏంటంటే అంత కరెక్ట్గా ఎవరు మాట్లాడతారంటే మరి దేవుడు మాట్లాడాడుగా. బాబు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు యేసుప్రభు. ఆ బంట్రోతులు సైనికులు అన్నారు, మేము నజరేయుడైన యేసుప్రభుని వెతుకుతున్నాం అన్నారు. మనమైతే ఏం చేస్తాం? పూసుకేసుకుంది పక్కెళ్ళిపోయి మనం దాక్కుంటాం. ఒకరు అడిగితే అంటాం ఆయన ఇటుకాసి నటు వెళ్ళిపోయాడు అంటాం. దారి మళ్ళీ ఎత్తాం, దారి మళ్ళీ ఎత్తాం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు వెతుకుతున్న ఆ నజరేయుడైన యేసుని నేనే అన్నాడు. నేనే అన్న మాటకే అదంటే మార్చిపోయి కింద పడి గిలగలగల కొట్టేసుకుంటారంట. ఏది మజ్జిగలో ఈక పడితే కొట్టుకున్న పెరుగులో గిలగలగల కొట్టేసుకుంటారంట. కారణం ఏంటంటారు? నేనే అన్న మాటలో ఉన్న శక్తి అండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంతవరకు అబద్ధాలు ఆడేమో కూడా నిజం చెప్పు చూడు. దేవుడి కొరకు బతుకు చూడు, దేవుడి బిడ్డగా బతుకు చూడు, దేవుడికి సాక్షిగా బతుకు చూడు. ఇంత బతికి ఇంత ఆత్మీయత చేసి ఇంత బతి చేసి ఇంత ఎండల్లో కూడా చర్చకొచ్చి కూర్చొని దేవుడిని ఆరాధించి ఒక చిన్న అబద్ధంలో కట్టబడి ఆత్మీయ ఎందుకంటే పాడు చేసుకుంటాం. అసూయలో కట్టబడ్డాం, విడిపించబడ్డాం, అబద్ధాల్లో కట్టబడ్డాం. ఇంకా కొంతమంది దేంట్లో కట్టబడతారండి? చెప్పా పెద్ద చెప్పండి, చిన్న చెప్తున్నారండి. అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే వేషధారణ. ఏంటంటే అసలు కొంతమంది అంటే ఇప్పుడు ప్రార్థన చేసినట్టే కనపడతారండి.
నేను ఒకసారి మన చర్చిలో ఎక్కువ ఆర్డర్ ఉంటారు కదా, ఒక తల్లి గారిని తీసుకొచ్చి మీకు వాకింగ్ చేపిద్దాం, ఒక పెద్ద భాస్కర్ గారు ఉన్నారంట. వెళ్ళి ప్రార్థన చేపిద్దామంటే అది వాకింగ్ చేపిద్దామని చెప్పి వాళ్ళ ఊరు చర్చి దగ్గరికి వెళ్ళానండి. పొద్దున్నే 10 గంటలకు వెళ్ళిపోయింది. 10 గంటలపోతే ఆ బయట ఆడపిల్లలు కూర్చున్నా. మీకు చెప్పేదేనా, ఏ ఊరు నుంచి వచ్చారని మాది ఆర్గ్యుమెంట్ అండి, మాకు వచ్చిన చర్చ్ ఉంది బాబు, మా చర్చికి ఎక్కువ స్త్రీలు వస్తారు, అదే అమ్మగారిని తీసుకెళ్ళి వాకింగ్ చేపిద్దామని చెప్పి వచ్చానండి. అంటే అమ్మగారు ప్రాంతంలో ఉన్న కూర్చోండి అన్న. 1 గంట అయింది. 1 గంటకి ఏమైతే మీరు ఇక్కడ ఉన్నసేపు నా హ్యాండ్ ఓవర్లో ఉండాలన్నమాట. అది అదవుతున్నాను. చెప్పండి. 1 గంటకి ఏమైతే మీకు ఇది నాకు ఏదలేదు. 1 గంటకి అయ్యారు ఒకసారి పిలవండి, ఆ డేట్ ఏదో కనుక్కొని 12 రోజులు ఎక్కడ చేసుకుని నేను కొంత వచ్చాను కదా, ఎక్కడ రాక నాకు సఫరం వచ్చాను కదండి, బస్సులో వచ్చాను అయ్యారండి. అంటే అందరూ ప్రాంతంలో ఉన్నారు. కొంచెం ఈలోపు వాళ్ళ అబ్బాయిలో ఒక అబ్బాయి మహాదేవి గారు, ఆయన అన్నాడు, అయ్యారు మా ఇంట్లో మరి ఎన్వీలు ఏం వండలేదండి, ఎండి చేప వంకాయ టమాటా వండేది తింటారా అన్నాడు. భోజనం 1000 కాలుకి ఇచ్చేవాడు ఉన్నాడు కానీ అసలు భోజనం పెట్టేవాడు ఎవడున్నాడు? ఓళ్ళు కుక్కల కోసం తోలేరంటే అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన వ్యక్తి ఎవరు తెలుసండి? ఒక వ్యభిచారి, ఒక వేసి. వేసికి క్షమాపణ ఉండదండి, వేసికి పరలోకం ఉండదంట. అలా లెక్కల కట్టుకు వచ్చి ఆకాశ దేవుడు అన్నాడు, ఆ వేసి కన్నా పరలోకం ఉంటుందేమో కానీ వేసడానికి ఏముండదంట. వారమంతా ప్రార్థన తీరు, వారమంతా బైబిల్ తీరు, వారమంతా బైబిల్ చదవరు, వారంలో ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థన పెట్టరు, వారంలో ఒక్కరోజు కూడా దేవుడిని స్తుతించరు, వారంలో ఒక్కరోజు కూడా ఉపవాసం నిష్ఠగా ఉండరు, వారంలో ఒక్కరోజు కూడా దేవుడు చెప్పిన మాట వినరు. ఇక్కడికి వచ్చి ఎంతో పరిశుద్ధంగా కనపరిచారండి. అసలు ఈ కార్యం ఆల్సవంతంగా కారణం తెలుసండి, మనలో పోవలసినవి పోగొట్టేసుకోవాలండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు దేవుడి వాక్యం చేత హెచ్చరించబడుతున్న నీవు వినే మాటలు ఈ లోకంలో మనుషుల మాటలు కాదండి, రోషము కలిగిన దేవుని మాటలు. నువ్వు ఎలా బతకాలంటే యేసు ప్రభు రక్తములో నిజంగా కడగబడిన వ్యక్తివైతే కంఠములో ప్రాణం పోయేంత వరకు రోషంగా బతుకునుగాక. ఆమేన్, ఆమేన్. 1 అసూయ, 2 3 4 చెప్పమంటారా? ఒక్క నిజం ఉండదు చెప్తే. అన్నీ మీకు సంగతి తెలుసండి, అబద్ధం ఆడమని, అబద్ధం పనులు చేయమని, చేయకుండా పనులు చేయమని చెప్పిన వాడి కంటే కూడా మధ్యవర్తులు ఉంటారు కొంతమంది. మధ్యవర్తులు ఏమంటారండి? ఏది ఇట్లేది ఆడికి ఎక్కువ శిక్ష ఉంటుందండి. చేయించేవాడి కంటే రాయబారికి ఎక్కువ శిక్ష ఉంటుందండి. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అడుగు తీసినా అడుగేసినా నువ్వెవరో నేను ఎవరినో మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక పరిశుద్ధమైన దేవాలయానికి వస్తున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో పట్టుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. నీవు కట్టబడిన కన్నుల నుంచి ఎప్పుడైతే విడిపించబడతామో ఏం జరుగుతుందో చదవండి బైబిల్లో. ఇప్పుడు రండి 7వ వచనం చదవండి, అందరు బైబిల్ తీయండి. అసలు ఆ మాటలు చదువుతుంటే వింటంటే హృదయం పరవశించిపోతండి. అన్ని వార్తలు ఉన్నాయి మనకి, నీకైనా నాకైనా ఎవరికైనా. ఎవరిని దేవుడు తోసేయండి. చదవండి. ఆ గాడిదను దాని పిల్లల కట్లింపు తోలుకొచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చోండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ముందేం చేశారు?
కట్లు విప్పారండి. కట్లు విప్పి దేవుడి దగ్గరికి తోలుకొచ్చారు. ఆ కట్లు విప్పబడిన తర్వాత గాడి మీద ఏం వేశారు? ఏం వేశారు? ఇప్పుడు వాడాలి. దావీదు వాలే దావీదు వేరే ఊరు వెళ్ళి వాకింగ్ చెప్పి ఆ సంఘానికి రావాలంటే అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి సంఘానికి వచ్చేటండి. విశ్వాసం సంఘాతులు అందరూ అన్నారంట, అయ్యారు చాలా దూరం వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చారు, అలసిపోయినట్టున్నారు, మీరు కూర్చొని చెప్పండి మీరు పడుకొని ఉంటా అన్నారంటే. ఒక్క చప్పట్లు కొడితే చేతులకు పని చెప్పట్ల, నోరుకు పని చెప్పట్ల, కాళ్ళకు పని చెప్పట్ల. ఇంకమ్మా అంతైనా వచ్చేస్తుంది మీకు. ధైర్యం ఎక్కిస్తారండి మంచిది. మీకు రక్తాలు ఎక్కించుకుంటున్నారు, ధైర్యం కూడా ఎక్కిస్తారండి మీకు. పాడండి, చప్పట్లు కొట్టి పాడండి. నాకు ఆపరేషన్ చేసిన, అంతకుముందు చేసిన, అప్పుడు చేసిన, ఏది రాదు దేవుడు దేవుడు ఉంటే బాయిలో వచ్చాను. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు సరిగ్గా చూసుకోనండి. వీళ్ళు కొంతమంది కొత్తగా వచ్చేవాడు, 4-5 సంవత్సరాల నుంచి వచ్చేవాడు, కొంతమంది తెలియని వాడు ఏమనుకుంటారంటే పాస్టర్ బాగా ఆరోగ్యంగా దిట్టంగా కనపడతాను సడన్గా అంటే నేను నా హెల్త్ కేర్ అసలు తీసుకోండి. అదే మెయిన్ ప్రాబ్లం. హెల్త్ కలవరం. ఒకటి వచ్చి అంటాడు, ఏంటబ్బా ఎడవిడేంటబ్బా అంటే కిందే ఉంటుందండి. ఈ మార్గం కూడా నజరేడైన యేసు ప్రభువు వస్తాడు. ఎల్లే పత్రం కానీ కొంచెం మెల్లిగా చెప్పను అంటే అప్పుడు అతను అంటాడు, మా ఊళ్ళో ఎక్కడ ఊరికే ఉన్నారు అనుకో ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఇది ఆగదు, ఇది ఆగేది కాదు, ఇది ఎవడు ఆపలేడు. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, చిత్రంగా చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక జాతికి సంబంధించింది కాదు. యేసు ప్రభు కులాలు మార్చే దేవుడు కాదు, మతాలు మార్చే దేవుడు కాదు, జాతులు మార్చే దేవుడు కాదు, జీవితాన్ని మార్చే దేవుడు, బ్రతుకుని మార్చే దేవుడు, మాటిని మార్చే దేవుడు, పాపను మరొచ్చే దేవుడు, రక్తము దాచిన దేవుడు, జగత్తులోక రక్షకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మానవ జీవితాన్ని మార్చే దేవుడు. మార్చి దేవుడి సంగమా ప్రజలందరూ కేకలు వేస్తుంటే యెరూషలేము గ్రామం కలవరపడుతుంది.
నేను ఒక మాట చెప్తాను, మీ పేటోళ్ళైనా వేరే పేటోళ్ళైనా, మీరు ఎక్కడోళ్ళైనా వేరే చోటోళ్ళైనా, దేవునిలో 100కు 100 కరెక్ట్గా ఉంటే, దేవునిలో 100కు 100 యథార్థంగా ఉంటే, దేవునిలో 100కు 100 ఆత్మీయంగా ఉంటే, మీ బట్టి మీ ఇంటి పక్కోళ్ళు, మీ పేటల వాళ్ళు, మీ రక్త సంబంధులు, మీ బంధువులు, మీ పక్కన ఉన్నవాడు, ఆ పక్కన ఈ పక్కన ఉన్నవాళ్ళు అందరూ మీ బట్టి మందిరానికి వచ్చును గాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వే ఒక లైట్ హౌస్ అయిపోతావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎలా మార్చబడతావంటే అడిగి దారి చూపించే వ్యక్తి అయిపోతావు. దారి చూపించే వ్యక్తి అయిపోతావు. వాళ్ళకి నువ్వు దారి చూపించాలంటే 100కు 100% ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలండి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఆత్మీయంగా కట్టబడాలి. ఆత్మీయంగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు గాడిదకి ఇచ్చిన ఘనత కంటే కూడా ఒక గొప్ప ఘనతని, ఒక గొప్ప ఆధిక్యతని, ఒక గొప్ప ఖ్యాతిని యేసు ప్రభు నీకు నీ బిడ్డలకి యేసయ్య అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్తారమ్మా? ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చదవండి. యెషయా గ్రంథం 52:2 చదవండి. యెషయా గ్రంథం 52:2. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండు, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు. నీకు సరిగ్గా దృష్టి పెట్టలేదు కానండి, చెబుతారు కాదు, వింటాకే భయం వేస్తున్నాయి మాట చదువుతుంటే. వివరించక్కర్లా, అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. మీరు చదవండి మరలా. ఏ ఊరిని అంటాడు ఆయన? యెరూషలేము. యెరూషలేము అంటే మనకు హోలీ టైం, పరిశుద్ధ స్థలం. ఏం దులుపుకోవాలంటే ధూళి. అంటే అక్కడికి ఏమి రాకూడదు, అక్కడికి అది వచ్చింది. లేచి కూర్చుండు. సియోను కుమారి ఏం చేయబడిందంట? చెరపట్టబడిందంట. అంటే మనమే. తర్వాత నీ మెడకట్లు నువ్వు ఎక్కడ కట్టబడ్డావో, ఏ విషయంలో కట్టబడ్డావో ఆ విషయం ఏం చేయాలి? విప్పేసుకో. నీవు కట్టబడిన స్థితిలో నుంచి తప్పనిసరిగా బయటికి వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ కట్టబడిన స్థితిలో నువ్వు ఉన్నంత కాలం కూడా నీ జీవితంలో వర్ధిల్లత, ఆశీర్వాదం అనేది ఉండదండి. ఆ కట్టబడిన స్థితిలో నుంచి నువ్వు బయటకు వస్తే నేను ఒక దీవినికరంగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో? సియోను కుమార్తో మాట్లాడుతున్నాడు. సియోను అంటే పరలోకం. పరలోకానికి వెళ్ళే వ్యక్తులుగా మార్చబడిన తర్వాత కూడా వాళ్ళలో ఉండే వాగ్మెంట్ తెలుసా? మెడకట్లు చేత కట్టబడతారు. కొంతమందికి అర్థం చేసుకోవాలి, పెద్ద మనసు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు చేసినా కూడా లోకాశం చావబడి మన వయసుని బట్టి ప్రవర్తించాలి. లోకాశుని పైన మనకి ఏముండాలంటే జయము. స్తోత్రం చెప్పాలి. ఇద్దరుగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడి కొరకు బతకాలి. దేవుడి కొరకు బతకాలి. ఓ పక్కన శాపకరమైన రోగాలతో మనుషులు అల్లాడిపోతున్నారు. నేను మంచి గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, మన పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద హాస్పిటల్ ఏదంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. మన పరిసర ప్రాంతాలు ఇంచుమించుగా నేను వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళలేదు, కానీ అంత ఉంటుందండి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో. చాలా పెద్ద
హాస్పిటల్కి ఒకరికి ప్రార్థన చేస్తాకి వెళ్తే అదే కంప్లైంట్ ఉన్న వాళ్ళు హాస్పిటల్ నిండా ఆడే ఉన్నారు. క్యాన్సర్ ఇది చెప్తే నమ్మరమ్మా. ఆ రోజు ఏడుపు వచ్చింది, ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది నాకు. 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 28 ఏళ్ళు ఆ వయసు ఆడబిడ్డలు కట్టి ఏ గాలి సోకిందో, ఏ జబ్బు వచ్చిందో, ఏ యొక్క చీకటి కమ్ముకుందో నాకు తెలియదు. కానీ చెప్తే నమ్మరు. నేను ఒకే రోజు 10 మంది ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేసినట్టు చూసాను. రొమ్ముకి క్యాన్సర్ వస్తే రొమ్ము తీసేస్తారు. 10 మందికి తీస్తారు. 30 years, 30 years. మనకి ఏదో వచ్చి పడిపోయిన తర్వాత మరేం చేయగలరు? ఏ కీడో, ఏ శాపమో, ఏ ఒక నష్టమో కలిగిన తర్వాత మనం ఏం చేయగలం? కాస్త ఆరోగ్యంగా ఉండగా దేవుడి మాట వినటమ్మా, దేవుడికి లోబడట్లా. నీ ఆస్తిని కోరుకుంటా, నీ అందాన్ని కోరుకుంటా, నీ బలాన్ని కోరుకుంటా. కాస్త దేవుడికి లోబడితే, కాస్త దేవుని మాట వింటే, ఆ కట్టబడిన స్థితిలో నుంచి నువ్వు బయటకు వస్తే నిన్ను ఊరంతా ఊరేగించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఏసైకి అందరూ స్తోత్రం చెప్పండి, ఇద్దరుగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా మట్టికి నేను ఈ లోక సంబంధంగా నాకేమి లేకపోయినా ఒకసారి ఎవరైనా బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎలా చెప్పమంటారా? ఎన్నున్నా కొన్ని సంవత్సరాలు. ఎలా చెప్పమంటారా? ఈ బైబిల్ని పట్టుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు వరకు నన్ను యేసయ్య కాళ్ళలో ఊరేగించాడు. ఎందుకు చెప్పండి? ఊరేగిస్తామంటే నేను చెప్పటం 50 మంది వింటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడి నుంచి మన దగ్గరకు పట్టుకొచ్చాడు, ఇక్కడ ఊరేగిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇప్పుడు మన కైకి తీసుకెళ్తాడు, అక్కడ ఊరేగిస్తున్నాడు. నేను విప్పబడ్డాను కనుక నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఊరేగిస్తున్నాడు. నువ్వు కట్టు నుంచి విప్పబడు, నువ్వు బయటికి రా, మార్పు చెందు, రక్షింపబడు. నా దేవుడు నీ అన్ని స్థలాల్లో, నీ బంధువుల మధ్యన కూడా దేవుడు ఘనపరిచి ఊరేగించుకుంటాడు. ఆమె చెప్పండి, ఆమె. కానీ చెరపట్టబడి ఉండకూడదు, చెరపట్టబడి ఉండకూడదు. ఇంకొక 3 మాట, లాస్ట్ మాట చెప్పండి, నేను ముగిస్తాను. ఈ మత్తయి సువార్తలో మీరు ముందు చదివారు కదండి. మీరు ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల కట్లు విప్పండి, అయి నా దగ్గరికి తోలుకు రండి అని చెప్పారు కదా. అది ఒక ప్రవచనం అండి, ప్రవచనం. జకరియా గ్రంథం 9:9. జకరియా గ్రంథం 9:9. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్ల ఎక్కి వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం రాస్తుందండి ఇక్కడ? జకరియా గ్రంథం ముందా, మత్తయి సువార్త ముందా? అమ్మా, అంటే ముందుగా దేవుడు ఏం చేశాడు అంటే, ప్రవచనం అనే మాటకు అర్థం ఏంటంటే జరగబోయేది ముందుగా తెలియచేయటం. జరగబోయేది ముందుగా తెలియచేయటం అండి. ఇక్కడ ఉన్న ప్రవచనం ఏంటంటే, సియోను నివాసులారా మీరు సంతోషించి ఉత్సాహించండి, మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. ఇదిగో మీ రాజు దీనుడై గాడిద పిల్ల ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, ఇద్దరుగా చెప్పాలి. హల్లెలూయా. ఏమేమి వచ్చాడు ఆయన? అమ్మా, ఏమేమి వచ్చాడు? ఇప్పుడు యేసుప్రభు వచ్చేటప్పుడు మీకు ఏం చేస్తాడో తెలుసండి? మేఘం తెస్తాడు. తెలుసా తెలీదా? ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? మా చిన్నప్పుడు
ఇయ్యని చెప్తాను ఏంటంటే మా చిన్నప్పుడు ఇంట్లో సంతకెళ్తే సచ్చి కూరగాయలు దిబ్బలు అదో ఏం చేస్తాడు? ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే యేసు ప్రభు గాడిద ఎక్కక మునుపు, కట్లు విప్పక మునుపు గాడిద శాపకరమైన జంతువు అని చెప్పుకున్నప్పటికీ కొట్లు విప్పబడిన తర్వాత, దాని మీద కొత్త బట్టలు వేసిన తర్వాత, గాడిద పైన దేవుడు కూర్చున్న తర్వాత అది ఘనత పొందుకుంది, శాంతి దూతగా నడిచింది. అందుకే చెప్పండి హల్లెలూయా. బేతనియా నుంచి యెరూషలేముకి యేసు ప్రభు గాడిద ఎక్కొస్తే రెండవ రాకట్లో గుర్రమే కొత్తనాడు తీర్పు తీర్చడానికి. గుర్రం వేరు, గాడిద వేరు. గుర్రం ప్రయాణం వేరు, గాడిద ప్రయాణం వేరు. గాడిద ప్రయాణం నిదానమే ప్రధానం, గుర్రం ప్రయాణం అతి వేగం. అతి వేగం ఎలా పరిగెడుతో దానికే తెలియని పరిస్థితి. దేవుడు పెట్టారు, గమనించారు. ఎందుకు గాడిద ఎక్కిన దేవుడు గుర్రం ఎక్కబోతున్నాడంటే మనందరికి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పు దినాన మనం కట్టబడి ఆత్మీయంగా ఉండకపోతే, మనం ఎంతబడే గుంపులో లేకపోతే కష్టం తక్కువ కాదు మనకేనండి. చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. చెబుతూ ఇంటూ ఈ రెండు ఎంతకాలం? వినేవాళ్ళు అందరూ ఒక సాక్ష్యం చెప్పేటట్టుగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా ప్రవచనం నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరిపోయింది. ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడు. నీతి లేనోడు కాదు, నీతిపరుడు. రక్షణ గలవాడు, దీనుడు. ఆ గాడిద వచ్చింది, చేయాల్సిందంతా చేసేటండి. మనకి మనందరికీ స్థలము సిద్ధపరుస్తాకి వెళ్ళాడు. ఎక్కడికమ్మా? స్థలము సిద్ధపరుస్తాకి వెళ్ళాడు. నేడు రేపు వేగారుడై రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఉంటాం. ఎంతబడి గుంపులో మనం కూడా ఎంతబడి ప్రభు దగ్గరికి వెళ్తాం. దేవుని మాటలు మన ఇంటిలో దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం.